ట్రబుల్ షూటర్ కానీ ఈజ్ బబుల్ షూటర్. ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు, చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు. నా లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా పట్టుకుని. మొన్న దాసోజు శ్రవణన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ని పెడదామన్నారు. కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్గా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఏం చెప్తారంటే, మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ ఇవ్వండి, నేను మామయ్యని కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్కి పెట్టిస్తాను. అంటే హీ వాంట్స్ టు క్రియేట్ ఎ ట్రబుల్. ఈ క్రైసిస్లో ఆల్రెడీ మన పార్టీలోకి వెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినాక, 38 మందిలో 10 మంది పోయినాక ఇంకో సెకండ్ క్యాండిడేట్ని పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది, ఎవరెవరు ఎట్టే ఓట్లు వేస్తారు. అంటే హార్స్ ట్రేడింగ్కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ ఓపెన్ చేస్తారన్నమాట. నాకెందుకో లక్కీగా ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి, అక్క మరి పెద్దసారి పర్మిషన్ ఉందా ఆ విషయాన్ని ఇట్లా అంటున్నారంటే, నేను డైరెక్ట్ పెద్దసారికే ఫోన్ చేసి నాన్న మరి ఇట్లా అంటున్నారు, మన సెకండ్ క్యాండిడేట్ పర్మిషన్ ఇస్తారు, నథింగ్ డూయింగ్, ఓన్లీ శ్రావణ్ విల్ గెట్ ఎలక్టెడ్, ఎవరు చెప్పారు మీకు అంటే నేను ఆ విషయం వెంటనే అటువైపు కన్వే చేసిన. లేదంటే మాకు అట్లాంటి ఆలోచన లేదు. ఎందుకు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ అంటే, హరీష్ రావు గారు ట్రబుల్ క్రియేట్ చేసి ట్రబుల్ని మాఫీ చేసినట్టు ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నేను నా తమ్ముళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మా చెల్లెలకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మీకు పెద్ద స్థాయిలో జరిగే అన్ని విషయాలు తెలియకుండా అందరూ మన విషయాన్ని అనుకుంటారు, మీ తప్పు కాదు. ఎందుకంటే కేసీఆర్ సార్